అధ్యాయము 14వ వచనం, ద్వితీయోపదేశ కాండము. నిన్నటి దినాన మనము మొదటి వర్తమానములో కొంత భాగాన్ని చూసాం. ఈ దినాన మరికొంత భాగాన్ని చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైనదేదైనను చూసి నిన్ను విడవకుండునట్లు నీ పాలెమును పరిశుద్ధముగా ఉంచవలెను. చాలా, అందరూ నా వైపు చూడండి. దేవుడు మన పాలెములో ప్రవేశించి సంచరిస్తూ ఉండగా ఆయన ఏమి కోరుకున్నాడో, ఎలా ఉండాలని అనుకున్నాడో అలా మనము ఉండడానికి ఏమి చేయాలో రెండో భాగంలో మనం చూద్దాం. మొదటి భాగంలో నిన్నటి దినాన దేవుడు నీ పాలెములోనికి వచ్చి నిన్ను పరిశీలించినప్పుడు నీ స్థితిగతి ఎలా ఉందో దానిని బట్టి దేవుడు నీతో మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు మన మధ్యలోనికి వచ్చినప్పుడు మన స్థితిగతులు సరిగా లేకపోతే, దేవునికి ఇష్టలుగా లేకపోతే, దేవునికి ఎదుట మనం యోగ్యులుగా లేకపోతే మనము విడవబడతాము, విడిచిపెట్టబడతాము. విడిచిపెట్టబడిన వారంతా ఎక్కడికి వెళతారు? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. సిద్ధపాటు లేకపోతే విడవబడిన వారుగా ఉంటారు. విడవబడిన వారందరూ నిత్య నరకాగ్నికి వెళతారు. అందుకని దైవజనుడు మోషే గారు ప్రార్థన చేస్తున్నాడు. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 31వ వచనం చూడండి. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 31వ వచనంలో, అందుకు మోషే దయచేసి మమ్ములను విడిచిపెట్టొద్దు. దైవజనుడు మోషే గారు మాట్లాడుతున్నాడు. అయ్యా, దయచేసి మమ్ములను విడిచిపెట్టవద్దు. ఎందుకంటే ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలుసు కదయ్యా. నీవు మాకు కన్నుల వలె ఉండు, మరియు నీవు మాతో కూడా వచ్చినట్లయితే దేవుడు మాకే మేలు చేస్తాడో ఆ మేలును బట్టి మేమును నీకు మేలు చేస్తాం. వినండి, ఇప్పుడు ఎవరెవరితో మాట్లాడారో మనకు తెలియదు కదా. దైవజనుడు మోషే గారు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమందికి తెలుసు మోషే గారి మామ పేరు ఏంటి? బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దైవజనుడు మోషే గారి మామ పేరు ఇప్పుడు చెప్పారు ఎవరో ఇద్దరు. ఏం పేరు? ఇత్రో. మరి ఇక్కడ ఇంకొక పేరు ఉందండి. పై వచనాలు చదువుదామండి. ఎవరితో అంటున్నాడో తెలుసా? దైవజనుడైనటువంటి మోషే గారు తన మామతో మాట్లాడుతూ, మిద్యానీయుడైన రెఫూయేలు కుమారుడు హోబాబుతో, రెఫూయేలు కుమారుడు హోబాబు మోషే గారి మామ. ఈయనెవరో సందర్భం వచ్చినప్పుడు చెబుతాను. ఇప్పుడు ఆయనతో అంటున్నాడు. ఆయనేమో మోషేతో, అయ్యా మేము వెళ్ళిపోతాం, ఇప్పటి వరకు నీతో కలిసి ఉన్నాను, ఇక మా దేశం వెళ్ళిపోతాను అంటున్నాడు. అంటే తన మామగారితో అంటున్నాడు, నీవు మాతో కూడా ఉండయ్యా, మాతో కూడా రా. ఎందుకనగా ఈ అరణ్యములో ఎక్కడ ఏముంటుందో సమస్తమునికి తెలుసు. క్రూర జంతువులు ఎక్కడ ఉన్నాయో, భయంకరమైన లోయలు ఎక్కడ ఉన్నాయో, ఎత్తైన స్థలములు ఎటువైపు ఉన్నాయో, మేము ఎటు వెళ్ళవలనో నీకు మాత్రమే తెలుసు. కనుక నీవు మాతో కూడా ఉండు. నీవు మాతో ఉంటే నీవు మాకు కన్నుల వలె ఉంటావు. మోషే గారు తన మామతో అన్నాడు. వినండి, ఒక విషయం, మోషే గారిని పంపించింది ఎవరు?
మోషే గారిని ఏర్పరచుకుంది ఎవరు? దేవుడు ఏర్పరచుకొని నీకు ముందుగా నా దూత నీకు ముందుగా ఉండునని వాగ్దానం చేసి దేవుడు మోషే గారిని పంపిస్తే మోషే గారు ఇప్పుడు మనుషుల మీద ఆధారపడుతున్నాడు. నీవు మాతో కూడా ఉంటే మా కన్నుల వలె ఉంటావయ్యా. సహోదరి సహోదరులారా, ఇది నా చాలామంది మనుషుల మీద ఆధారపడుతున్నారు. దేవుని మీద ఆధారపడాలి. నీవు హెచ్చించబడాలన్నా, తగ్గించబడాలన్నా, నీవు ఆశీర్వదించబడాలన్నా, నీవు శపించబడాలన్నా దేవుడు కారణం, కానీ మనుషులు కాదు. నేను మిమ్మల్ని ఏమీ దీవించలేను, మిమ్మల్ని శపించలేను. అందుకే నేను ఎన్నోసార్లు చెప్తాను, ఎవరైనా నన్ను తిట్టేవాళ్ళు, ఎవరైనా నన్ను శపించేవారు నా ముందుకు వచ్చి శపించమను, నేను వింటాను, ఏం బాధపడిన. కారణం ఏంటంటే యెహోవా శపించని ఎడల నేను మాత్రం ఏం చేసేదయ్యా అన్నాడు. ఎవరు? బిలాము. వాక్యం తెలియాలి, వెంటనే చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పు. బాలాకు బిలామును పిలుచుకొచ్చాడు, ఆ కొండంచముడిని నిలబెట్టాడు. ఇశ్రాయేలీయుల ప్రజలందరూ గుంపులు గుంపులుగా కనపడుతున్నారు. ఇప్పుడు అంటున్నాడు బిలాముతో, నీకు వెండి బంగారములు విస్తారమైన ధనం ఇస్తా, ఇశ్రాయేలీయుల్ని శపించు అన్నాడు. బిలాము కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకొని ఇప్పుడు ఆయనకు నోటుకు వచ్చిన మంత్రాలు ఏవో చదువుకున్నాడు. అన్ని దేవతల పూజారి అతను. లేకపోతే దేవా అయ్యో ఇప్పుడు నీ ప్రజలు నేను శపిస్తున్నాను అన్నాడో ఏమన్నాడో తెలియదు, కానీ మొత్తానికి ఇప్పుడు ఆయన నోరు తెరిచి వారిని శపించడానికి బిగించేశాడు. ఆయన నోటులో నుండి దీవెనలు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. దేవుడు చెబుతున్నాడు, నిన్ను శపించు వారిని నేను శపిస్తా. అబ్రహాం గారితో అన్నాడు, ఇసాకుతో అన్నాడు, యాకోబు గారితో అన్నాడు. ఆ వాగ్దానం నమ్ముతా నేను. కారణం ఏమిటి అంటే, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అబ్రహాము కుమారుడు. ఇతడును అబ్రహాం కుమారుడే. అబ్రహాం గారు ఎవరికి తండ్రి? ఎవరికి? చెప్పండి, ఎందుకు భయపడతారు? అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి. నేను విశ్వాసిని, విశ్వసించా దేవుని వాగ్దానములను. ఆయన నాకు తండ్రి. నా తండ్రికి చేసిన ప్రతి వాగ్దానము నాలో కూడా నెరవేరుస్తాడు, నాతో కూడా ఉంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. నీవు విశ్వాసి అయితే, నీ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము పిల్లలైతే ఆయన చేసిన వాగ్దానం ప్రతిదీ నీకు కూడా ప్రాప్తిస్తున్నది. దేవుడు అన్నాడు, నీవు అడుగు పెట్టు స్థలమును దీవిస్తా, నిన్నెవరు దీవిస్తారో వారిని దీవిస్తా, నిన్నెవరు శపిస్తారో వారిని శపిస్తా అన్నాడు. అంతే. ఇప్పుడు బిలాము నిలబడి ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి పూనుకున్నాడు. వెండి బంగారములు విస్తారమైన ధనమును చూసుకొని వారిని శపించడానికి పూనుకుంటే దేవుడు ఏం చేశాడు? ఆయన నోట నుండి ఆశీర్వాదాలు వస్తున్నాయి, దీవెనలే వస్తున్నాయి. బాలాకు రాజు అంటున్నాడు, ఏమయ్యా ఇన్ని వేల రూపాయలు నీకు ఇచ్చి వారిని శపించడానికి తెస్తే నువ్వేంటి వాళ్ళని దీవిస్తున్నావేంటి? పెంచమని నీకు డబ్బులు ఇస్తే నువ్వేంటయ్యా దీవిస్తున్నావంటే ఆయన అన్నాడు, యెహోవా శపించని ఎడలా నేనేం చేసేవాడిని అయ్యా? యెహోవా సెలవిచ్చిన మాట కాక నా సొంత మాట ఏమి నేను చెప్పను, పో నీ డబ్బు నువ్వు తీసుకొని పో అన్నాడు. దేవుడు శపిస్తేనే శపించబడతాం. ఎవరి శాపాలకు నీవు భయపడవద్దు. కొంతమంది ఎవరన్నా నువ్వు నాశనం అయిపోను, నువ్వు అది అయిపోను, ఇది అయిపోను, చూడండి అట్ట మమ్మల్ని చెప్పిస్తున్నారంటారు. ఏమీ తగలు. ఎందుకో తెలుసా? మన చుట్టూ యేసు రక్తపు కోట ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన రక్తపు కోటలో మనల్ని ఉంచాడు. ఏబు గారి ఇంటి చుట్టూ కంచె వేసినట్లుగా మన చుట్టూ దేవుని కాపుదల ఉంటుంది. ఎవరు ఎన్ని శపించినా, ఎన్ని కుట్రలు చేసినా అది నీ మీదకి రాదు. ఇప్పుడు నేను అంటున్నాడు, దేవుడు పిలిచి నా దూతను నీకు ముందుగా పంపిస్తాను, వెళ్ళు మోషే అంటే ఏనంటున్నాడు మామతో, నీవు మాకు కన్నులుగా ఉండయ్యా, జాగ్రత్త,
నువ్వు మనుషులను ఆధారం చేసుకొని మనుషుల మీద ఆధారపడుతున్నావేమో. నా రైట్ హ్యాండ్ అండి, నా లెఫ్ట్ హ్యాండ్ అండి అని నీవు మనుషులను అనుకుంటున్నావేమో. నీ రైట్ హ్యాండ్లో ఒక రోజున సచ్చుబడిపోతాయి, నీ లెఫ్ట్ హ్యాండ్లో సచ్చుబడిపోతాయి. నీకెవరు సహాయం చేయరు. నీవు నమ్ముకున్న వారే నీ మీద ఎదురు తిరగవచ్చు. కీర్తనకారుడు ఆ ప్రవచనం పలికాడు, నేను నమ్ముకున్న నావికుడే నా మీద లేచాడు, నన్ను తన్నుటకు తన మడిమనెత్తాను అంటాడు యేసు ప్రభుని గురించి ప్రవశిస్తూ. సహోదరి సహోదరులారా, మనుషుల మీద ఆధారపడవద్దు. ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాదు. నమ్మదగినటువంటి వాడు ఎవరు? దేవుడు. అయినా దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఎవరు పాడనే. ఏ స్థితిలో ఉన్న ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. మొదటి చరణం చూడండి, మొదటి చరణం. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. దేవుని స్తోత్రం. ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు. మనల్ని పిలిచిన వాడు, ఏర్పరచుకున్నవాడు, నీ మీద తన గురి నిలిపినవాడు. ఎవరైనా నిన్ను ముడితే నా కంటి పాపను ముట్టినట్టని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పు. నీకు హాని చేయడు. ఆప్తులైన వారు, నీ బంధువులు, నీ మిత్రులు, నీ కుటుంబీకులు ఎవరైనా సరే నీకు హాని చేయదలిస్తే దేవుడు ఏం చేస్తాడు? వారిని నష్టపరుస్తాడు. అబ్రహాము నా తండ్రి కనుక నా తండ్రి అయిన అబ్రహాంకి ఇచ్చిన ప్రతి వాగ్దానము నేను విశ్వసిస్తున్నా. నన్ను వెంబడిస్తే, నువ్వు వెంబడిస్తున్నావా? నువ్వు వెంబడిస్తే, విశ్వసిస్తే దేవునికి స్తోత్రం చెప్పు. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు దైవజనుడు మోషే గారు, దేవుడు పిలిచి పంపిస్తే మామతో అంటున్నాడు, నువ్వు మాతో ఉండయ్యా, నువ్వు మా కంటిగా ఉండు. అసలు కంటి చూపు నువ్వే, నువ్వు లేకపోతే మాకేం తెలిసేది ఇదంతా అంటున్నాడు. ఇప్పుడు మరొక మాట ఏమన్నాడు తెలుసా? నువ్వు మాతో ఉంటే, మమ్మల్ని పిలిచి పంపిస్తున్నటువంటి, మాతో నడుస్తున్నటువంటి యెహోవా మాకు చేస్తున్న ప్రతి మేలులో, ఆ మేలులో నీవు కూడా పాలు పొందుతావు అన్నాడు. సహోదరి సహోదరులారా, మనం పొందే ప్రతి మేలులో, మనం అనుభవిస్తున్న ప్రతి అనుభవంలో, మేలులో ఇతరులు కూడా ఉండాలని కోరుకో. నీవు ఇతరుల క్షేమాన్ని కోరుకుంటే దేవుడు నిన్ను క్షేమంగా ఉంచుతాడు. ఒక సేవకునిగా చెబుతున్నా, తెలిసి ఎవరిని కూడా నీవు దూషించవద్దు, శపించవద్దు. కృపాపీఠం దగ్గరుండి చెబుతున్నా, నా హృదయపూర్వకంగా మనస్సులో కూడా ఎవరిని శపించను, ఎవరు నష్టపోవాలని అనుకోను. మనం అలా ఉంటేనే క్రైస్తవులం, క్రీస్తు పిల్లలం. మనకు హాని చేయొచ్చు, మనకు నష్టం కలిగించవచ్చు, మన కీడు కల్పించవచ్చు, అయినా సరే వారిని కూడా క్షమించమని ప్రార్థన చేయి. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు మాతో రా, మా కంటి చూపుగా ఉంటావు. దేవుడు మాకే మేలు చేస్తే ఆ మేలు నువ్వు అనుభవించవచ్చయ్యా అన్నాడు. మనం అలాంటి మనస్తత్వం కలిగి ఉండాలి. కానీ
దేవుణ్ణి విడిచి మనుష్యుల మీద మనము ఆధారపడకూడదు. చూడండి, అలాగనే 38వ కీర్తన 21వ వచనం కీర్తనకారుడు అంటున్నాడు, కీర్తనకారుడు ఇప్పుడు దేవునితో అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీవు మా పాలెములోనికి వచ్చినప్పుడు, ఏ అపవిత్రత మాలో ఉన్నప్పుడు, మాలో ఉన్నటువంటి ఆ దోషమును బట్టి, దోష క్రియలను బట్టి మమ్మలను విడిచిపెట్టి వెళ్ళవద్దు. మోషే గారు తన మామతో అన్న మాట మనము దేవునితో అనాలి. నీవు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు అయ్యా, దేవుడు ఆ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు. నీ రక్తం చేత మమ్మల్ని కనికరించావు, క్షమించావు, యోగ్యపరిచావు, నీ బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించావు కనుక మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు. కీర్తనకారుడు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. మేము శుద్ధీకరించబడుతున్నాం, పశ్చాత్తాపడుతున్నాం. యెహోవా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నా దేవా నాకు దూరముగా ఉండవద్దు. కొన్ని సందర్భాల్లో ఎంతకాలం మనం ప్రార్థన చేసినా మనం అనుకున్నది జరగదు. ఏందో పాడుగా, నేను అనుకున్నది ఒకటను ఏదో జరుగుతుంది అంటావు అని ఎవరికని చెప్పావనుకో, నీ తిథి నక్షత్రాలు బాగాలేదులే, ఈ నెలలో నీకు కలిసి రాదు, ఈ వారంలో కలిసి రాదు, నీకు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అని చెప్తా ఉంటారు. బైబిల్కి మించింది ఏదీ లేదు, మన రక్షకుడైన ప్రభువుకి మించిన వారు ఎవరో లేరు. దేవుని స్తోత్రం. కనుక ఇప్పుడు అంటున్నాడు కీర్తనకారుడు, దేవా నీవు నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నాకు దూరంగా ఉండొద్దు. పిలిస్తే పలికే దేవుడివి, పిలిస్తే పలికే దేవుడివి, నాకు సమీపానుండయ్యా, పిలిస్తే పలికే అంత దూరంలో ఉండయ్యా. పిల్లికి కోతికి రెండిటికి వ్యత్యాసం ఉంది. వినండి, మన దేవుడు పిల్లి వంటి తల్లి స్వభావం కలిగిన వాడు. కోతి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, కోతి అది అంటది ఇది అంటది, దాని పిల్లలు అటు తిరుగుతా ఇటు తిరుగుతా ఇటు అనుకుంటా అటు ఇటు తిరుగుతా, కోతి పిల్లలు ఆ కొమ్మకి ఈ కొమ్మకి అటు ఇటు పరిగెడతా ఉంటాయి. ఏదైనా ఒక ప్రమాదం వచ్చిందనుకో, కోతి ఒక రకమైన అరుపరిచేది, కా అంటది. అనగానే ఆ కొమ్మ మీద ఈ కొమ్మ మీద అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అన్నీ పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేయాలి, ఆ కోతి పిల్లలు తల్లిని గట్టిగా పట్టుకుంటాయి. కోతి చెప్పిద్ది, మీరు లూజుకు పట్టుకున్నా మీరు పడితే నా సంబంధం లేదు, నేను గోడలు ఎక్కాలా, కొమ్మలు ఎక్కాలా, దిగాలా, ఎక్కాలా, దూకుతా ఉండాలా, జారి పడితే మీదే బాధ్యత, నాకేం లేదు, మీరు గట్టిగా పట్టుకోండి అంటే ఆ కోతి పిల్ల తల్లిని గట్టిగా పట్టుకుంటుంది. దేవుని ప్రేమ కోతి ప్రేమ లాంటిది కాదు. పిల్లి ఎలా చేసిద్దో తెలుసా? ఇళ్ళల్లో పిల్లులు ఉన్న వాళ్ళకి తెలుసు కదా. కొంతమంది పిల్లిలకి ఏం పెడతారో వాళ్ళకి పెట్టరు, మళ్ళీ ఇంట్లో వాళ్ళకి. పిల్లి ప్రేమ ఏంటో తెలుసా? దాని పిల్లలు వాళ్ళు పనుకొని ఉంటాయి, మే అంటది, నేను అందరూ ఆ ప్రమాదం వచ్చింది అంటే వెళ్తే వెళ్ళు మాకేంది అంటే పిల్లలు అంటే తల్లి పిల్లే వచ్చి వాటి నోరుతో పట్టుకొని ఎటుగెంతినా సరే పిల్లను పడకుండా పట్టుకొని క్షేమంగా ఉన్న స్థలంలో పెట్టేసి మళ్ళీ వస్తుంటుంది. ఇప్పుడు నువ్వే బిడ్డలాగా ఉంటావు, అయ్యా నేను కోతిలాగా అటు ఇటు గీరుకుంటా అటు ఇటు ఎగురుతా, అప్పుడప్పుడు వచ్చి దేవుని పట్టుకుంటా, అప్పుడప్పుడు వచ్చి నీవే నాకు నన్ను దాచిపోక అయ్యా అంటుంటా అంటే అది నీ కర్మ అంతే. దేవుడు కోతి ప్రేమ కలిగి లేడు మన తండ్రి. సింహపు పిల్లలు ఆకలిగొనినా ఆయన పిల్లలు ఎన్నడను ఆకలిగొన్నారు. దేవుని స్తోత్రం. సింహపు పిల్లలైనా కోదువ కలిగి ఆకలిగొనినా
నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివే నా శాలేము రాజువు. దేవుని స్తోత్రం. కీర్తనకారుడు చెప్పినట్లుగా మనం కూడా, దేవా నీవు నన్ను విడిచిపెట్టవద్దయ్యా, నీవు నా సమీపాన ఉండు అంటే ప్రభు అంటున్నాడు, నేను మీ మధ్యలోనికి వస్తా, మీ పాలెములో మీరు పరిశుభ్రత కలిగి ఉండండి, శుభ్రత కలిగి ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండండి అని చెప్పినటువంటి ప్రభు ఆయన మన మధ్యలోనికి వస్తున్నాడు. మనం విడిచిపెట్టకుండా ఉండాలంటే మనము విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి, మనం విడిచిపెట్టవలసినవి కొన్ని ఉంటాయి. ఒక ఉదాహరణ చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తాను. ఎందుకంటే సామాన్యంగా వాడుక భాష మీకు తెలిస్తేనే వాక్యం అర్థమైంది. అందుకొరకు నేను ఉపమానాలు చెబుతానే తప్ప మన ఇళ్లలో జరిగేవి ఏదో ఒక వాక్యం రాక కాదు నేను చెప్పేది. వాక్యం రాక నేను ఉపమానాలు చెప్పట్లా, మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నా. సహోదరులు ఉన్నారు, పెళ్ళి కాకముందు తల్లిగారి ఇంటిలో నువ్వు చెప్పిందే శాసనం. నువ్వు 10 గంటలకు నిద్ర లేచినా అటుపోతా ఇటుపోతా మమ్మీ లే అంటే లెగుతాలే మమ్మీ అంటది, మళ్ళీ గొప్పేస్తుంది. ఒకవేళ 2-3 సార్లు చెప్పొచ్చు, దుప్పట్లాగింది అనుకో, ఏం మమ్మీ ఊరగా మళ్ళీ కప్పుకుంటావు. నీ ఇష్టం నెరవేరింది, నెరవేరింది. మొత్తం వండి పెట్టి లేపి పెట్టింది, నువ్వు చెప్పినట్టు చేశారు మమ్మీ డాడీ. పెళ్ళి అయింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చావు? అక్కడ జరిగినట్టు జరిగిద్దా మనకు? జరిగిద్దా? ఇంకెవరికన్నా ఒకరికి జరిగిద్దేమో, అందరికీ జరగదు. తల్లిగారింటి దగ్గర జరిగినట్టు జరిగితే ఇది ఎవరిల్లు? అత్తగారింటి దగ్గర మీ మమ్మీ నిన్ను ప్రేమించిందేమో, మీ అత్తగారి ఇంట్లో నువ్వు తల్లిగారింటి దగ్గర ఉన్నట్టే ఇక్కడ ఉండాలంటే కుదిరిద్దా? అక్కడ పండుకున్నట్టే నేను పండుకుంటానంటే మీ అమ్మ కాబట్టి చేసింది. ఆ అత్త ఎంత ఇబ్బంది పడుతుందో గుర్తిస్తున్నావా? సరే, తల్లిగారింటి దగ్గర మనం ఏం తినాలో మనం తింటాం, ఏం చేయాలో అది చేసాం తల్లిదండ్రి ఇంట్లో. భర్త దగ్గరికి వచ్చినాక ఎన్ని అలవాట్లు మానుకున్నావండి నువ్వు? మానుకోలేదా? మానుకున్నావా లేదా? సరే, ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, దేవునితో ఉండడానికి ఇష్టపడితే నువ్వేం చేయాలంటే దేవునికి ఇష్టం లేనిది నీవు విడిచిపెట్టాలా. విడిచిపెట్టకపోతే ఇంకంతే, దేవుడు నిన్ను విడిచిపెడతాడు. దేవునికి ఇష్టమైంది నీవు, ఇష్టం లేనిది నీవు విడిచిపెట్టకపోతే నిన్ను దేవుడు విడిచిపెడతాడు. లేదండి నేను బాగానే ఉన్నానే, పాటలు పాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, ప్రసంగాలు చేస్తున్నా, వాక్యం చెబుతున్నా, అన్నీ ఇస్తున్నాం, అన్నీ బాగానే ఉన్నాయండి అంటే దేవునికి ఇవన్నీ కాదు, వీడితో పాటు అది కూడా చూస్తాడు. అంతరంగ జీవితాన్ని చూస్తాడు. వినండి, దేవుడు నీ అంతరంగమును పరిశోధించేవాడు. అందుకని దావీదు గారు ప్రార్థన చేశాడు, ప్రభువా అయ్యా నేను కూర్చుండుట లేచుట నన్ను పరిశీలించే దేవుడు కదయ్యా, నీకు అసహ్యమైన కార్యము నా యొద్ద ఉన్నది, దాని నుండి నన్ను విడిపించు అన్నాడు. అదేగా పాట ఇప్పుడు మనం పాడేది. కూర్చుండుట, ఏం కూర్చోవటం? మొన్న ఒక దగ్గర నన్ను వాక్యం చెప్పడానికి పిలిచారు. అందరూ వినండి, దేవుని స్తోత్రం చెప్పండి. సమయాన్ని చూడబాకండి, అందుకే వాచ్ తీపిచ్చేసా. ఒక దగ్గర నన్ను వాక్యానికి పిలిస్తే
ఆ వాక్యం చెప్పడానికి వెళ్ళి ఆ చర్చిలో వెనక కూర్చున్నా. పాస్టర్ గారు అక్కడ ఉంటే పాస్టర్ గారి పక్కన కూర్చున్నా, వెనక పిలిస్తే వెళ్దామని. నేను వెళ్ళిన తర్వాత సంఘ పెద్దగా పాట పాడమని ఇచ్చారు. సంఘ పెద్దగా పాట పాడమని ఇచ్చారు. సంఘ పెద్ద పాట పాడుతున్నాడు. ఇప్పుడు కొత్త ట్రెండ్ పాట ఉంది చూసారా? ఏం పాట? మారుమోగి అరిగిపోతుంది రికార్డు. బా ఏం పాట! ఆయన పాట పాడుతున్నాడు, మైకి తీసుకున్నాడు. పాస్టర్ గారి పక్కనే ఆడ కూర్చున్నా. పాస్టర్ గారు నా పక్కనే ఉన్నాడు. ఏమైనా చేయగలను, నీ కథ మొత్తం మార్చగలను. పాట ఏంటి అసలు? ఏమైనా చేయగలను. ఏనేమో పడుతున్నాడు, ఏమైనా చేయగలను. పాస్టర్ గారు అన్నాడు, చూడండి వాడు నాకెళ్ళి చూసి పాడుతున్నాడు అన్నాడు. ఏంటండి ఏమైందంటే, పొద్దున వాదన జరిగిందంట. పొద్దున వాదన జరిగింది. ఏంటంటే చర్చి డబ్బులు ఎంత అయినాయి, ఎంత మీరు ట్రెజరీగా ఉన్నారు, ఏం జరుగుతుంది ఏంటని పాస్టర్ గారు లెక్కలు అడిగాడంట వాళ్ళని. సంఘ పెద్దని లెక్కలు అడిగినందుకు ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? నువ్వు నన్ను లెక్కలు అడిగి అంత తోడువా, నేను తలుచుకుంటే నీ కథ మొత్తం మార్చగలను. నిన్నెంటనే ఈ చర్చి నుంచి ఇంకొక దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయించగలనని ఇప్పుడు ఆయన పాడుతున్నాడు. ఏమైనా చేయగలను, నీ కథ మొత్తం మార్చగలను అంటే పాస్టర్ గారు అంటాడు, చూడండి నాకెళ్ళి చూసి పాడుతున్నాడు. మన స్వభావం ఎలా ఉంది, మన హృదయంలో ఏముంది? హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడిద్ది. నేను చేదు దాగి ఉంటే దేవుడు విడిచిపెట్టడు. అభివృద్ధి చెందుతున్నాను అనుకుంటున్నావు, శారీరక సంబంధమైన అభివృద్ధి కాదు. శరీర సంబంధమైనటువంటి ఎదుగుదలతో పాటు ఆత్మ సంబంధమైన ఎదుగుదల కావాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేయటంలో ఇంతకుముందు ఎంతసేపు చేసావు, ఇప్పుడు నీ ప్రార్థన అనుభవాలు నువ్వు ప్రార్థన చేస్తుంటే ఒక్కొక్కరి గుండెల్లో దేనత్వము రగిలిపోతా మంట రావాలి. నువ్వు మండించబడుతూ ఉంటే అనేకులను మండిస్తావు. దేవునికి స్తోత్రం. నీలోనే మంట లేదు, ఇంకెతరులను ఏం మండిస్తావు? అందుకని యేసు ప్రభు అన్నాడు యోహాను గురించి, బాప్తిసమిచ్చే యోహాను గురించి, అతడు కొంతకాలము మండుచు ప్రజ్వరిల్లుతున్నటువంటి దీపంగా ఉన్నాడు, అతను వెలుగులో మీరు కొంతకాలం తిరిగారు. మండుతూ వెలిగించబడ్డాడు ఆయన. 4 రోజులు బ్రతికితే, ఇందాక ఎవరో ప్రార్థన చేశారు, అయ్యా ఒకరోజు బ్రతికినా నేను విశ్వాసిగా బ్రతకాలి, నీకు ఇష్టలుగా బ్రతకాలి, అది మన దీక్ష ఉండాలి. మండుతూ ప్రకాశిస్తే ప్రకాశించువాడు బాప్తిస్మిచ్చే యోహాను. ఆయన వెలుగులో అందరూ నడిపించబడ్డారు. అయ్యా నాకు దూరంగా ఉండొద్దు, దూరంగా ఉండొద్దు అయ్యా, నాకు నా సమీపాన్ని అంటే దేవుడు అన్నాడు, సరే నీకు సమీపాన్ని వస్తా, నాకు అసహ్యమైన నీలో కొన్ని ఉన్నాయి, తీసేస్తావా అన్నాడు. అది కొంచెం కష్టమే లేండి, నువ్వు చెప్పిందంతా చేస్తా కానీ అది విడిచిపెట్టడం కొంచెం కష్టమే అంటే దేవుడు అంటాడు, అలాగైతే నేను నిన్ను తీసుకెళ్ళడం కూడా కష్టమే. సిద్ధపడిన వారాలంతా ఎత్తబడతారు, సిద్ధము లేని వారాలంతా విడవబడతారు. నీ స్థితి ఏమౌనో సోదరా, నీ గతి ఏమౌనో సోదరి, నేడే రక్షణ పొందు మోక్ష రాజ్యం చేరు సోదరా. నీవు సిద్ధపడితే ప్రభువు తీసుకొని వెళతాడు, సిద్ధపాటు లేకపోతే నువ్వు విడవలసినవి విడిచిపెట్టావు. నేను చదివించను కానీ పైన చెప్పేసి ముగిచ్చేస్తాను. మనలో ఉన్నటువంటి దేవునికి అసహ్యమైనవి మనం విడిచిపెట్టకపోతే మనం ప్రభువుతో పాటు ఎత్తబడలేము. ఆది కాండం నుంచి కొంతమందిని చూస్తే మనము 12వ వచనంలో దేవుడు అబ్రహాం గారితో చెప్పాడు, నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని, నీ స్వదేశమును విడిచిపెట్టు, నేను చూపించే దేశమునకు బయలుదేరంటే దేవుని వాగ్దాన దేశమును పొందడానికి అబ్రహాం గారు ఏమేమి విడిచాడు? తన
స్వదేశమును విడిచాడు, సొంత ప్రజలను విడిచిపెట్టాడు. ఇప్పుడు తల్లిదండ్రులు అందరిని విడిచిపెట్టి బయలుదేరాడు, వాగ్దాన దేశమునకు వారసుడయ్యాడు. ఆదికాండం 39:12 యోసేపు ఆ గృహములోనికి వచ్చినప్పుడు పోతీఫరు భార్య అతను పట్టుకొని నాతో శయనించు అంటుంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఎన్నిసార్లు చెప్పినా అసలు ఈ పోతీఫరు భార్యకి బుద్ధి లేకుండా అయిపోయింది. పోతీఫరు భార్యకి బుద్ధి లేకుండా అయిపోయింది అని ఆయన అన్నీ చెప్పగలిగిన అన్నీ చెప్పాడమ్మా, నువ్వు నా యజమానురాలివమ్మా, నువ్వు పెళ్ళైన దానివి, నీ పిల్లలు ఇప్పుడు రాజరికానికి వచ్చేంతగా ఉన్నారు, నేనేమో యవ్వనొస్తున్నే కదా, అయినా నేను బానిసని, నీ యజమానుడు రాజు ప్రధానమంత్రి దేశంలో సమస్తమును నాకు అప్పగించాడు, నీ ఇంట్లో కూడా అన్ని అప్పగించాడు, నిన్ను తప్ప అన్నాడు. నువ్వు ఆయన స్వాస్థ్యానివి, దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా పాపం చేయగలను అన్నా కానీ విడిచిపెట్టలా. అందుకని ఆయన ఏం చేశాడంటే వస్త్రమును విడిచిపెట్టి వెళ్ళాడంటే ఎలా జరిగి ఉంటుంది చెప్పండి? ఎలా జరిగి ఉంటుంది? ఆమె చూస్తుంటే ఉండో ఒక్క విడిచిపోతున్నా అంటాడా? అలా విడిచిపెట్టిపోతాడా? నువ్వు చూస్తానే ఉండు, నేను ఒక్క విడిచిపెట్టి వెళ్ళిపోతా అని కాదు. అక్కడ ఏమేం చేసింది అని పట్టుకుందిట. ఇప్పుడు నాతో నీవు చేయనిస్తావా లేదా అని పట్టుకుంటే ఆయన మాట్లాడుతూ ఏం చేశాడు? గుండెలు మాత్రం తీసి గమాను ఒక్క ఇడిచి పారిపోయాడు. చేతిలో అనుభవించడానికి పాపం ఉన్నా అతడు తప్పించుకొని వెళ్ళిపోయాడు. దేవుని కొరకు పాపమును విడిచిపెట్టి వెళ్ళాడు కనుక ఆ దేశమునకు ప్రధానమంత్రిని చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం. అలాగే మనము చూస్తే హెబ్రీ పత్రిక 11:24 చూస్తే పౌలు భక్తుడు దైవజనుడు మోషే గారిని గురించి చెబుతూ ఆయన అంటున్నాడు, హెబ్రీ పత్రిక 11:24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే యేసుక్రీస్తుని గూర్చిన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అసలు అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించడం మేలు అని. నేను వెళ్తూ ఉంటే ఆటోల మీద కొటేషన్స్ ఉంటాయి. కొన్ని ఆటోలు రాసుకోవటమే కానీ దాన్ని ఎవరు పాటించరు. ఆటో మీద ఎన్నెన్నో కొటేషన్స్ ఉంటాయిలేండి. నమ్మితే ప్రాణం ఇస్తా, లేకపోతే ప్రాణం తీస్తా అని ఏదేదో ఉంటాయి. అయితే ఇప్పుడు మనకు వాక్యానికి సంబంధించింది ఒకటి ఉంటుంది. ఏంటో తెలుసా? నవ్వుతూ చేసే పాపాలు ఏడుస్తూ అనుభవిస్తావు అని రాస్తాడు. అది వాడికి తెలియదు. వెనకం చదువుకునే వాళ్ళ వరకే అది నిజమే. పాపపు సుఖం కొంతసేపే, కానీ దాని దుష్ప్రభావం జీవితకాలం ఉంటుంది. షాజహాన్ గారు అనేవాడు, ఆ పేకాటాడు ఊపు కాసేపే, తాగుబోతాడు ఊపు కాసేపే, అది అన్నాడు. అవును, ఆ పాపపు సుఖం సంతోషం ఆ కాసేపే, దాన్ని దుష్ప్రభావం నీ జీవితకాలం వెంటాడుతుంది. అందుకని ఇప్పుడు మోషే గారిని గురించి చెప్తున్నాడు, అల్పకాల పాప భోగముల కొరకు ఆయన సుఖపడడానికి ఇష్టపడక యేసుక్రీస్తు నింద బహు గొప్పదని, యేసుక్రీస్తుని గూర్చి లోక సంబంధమైనటువంటి నిందలను నేను భరిస్తానని క్రీస్తులో స్థిరపడ్డాడు. ఆ అల్పకాల పాప భోగముల ధనమును, ఐగుప్తి ధనమును విడిచిపెట్టాడు. మరొక ఆయన చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 19:20 ఏలియా ప్రవక్త వ్యవసాయదారుడైన ఎలీషాను దేవుని పని కొరకు పిలవగానే అతడు తన అరకలను, ఎద్దులను సమస్తమును విడిచి ఏలియా వెంట వెళ్ళిపోయాడు. ఆ ఎద్దుల్ని బలి చేశాడు.
ఆ గొర్రెనాగులన్నిటినీ విరిచి వంట చేసి అందరికి భోజనం పెట్టేసి నేను వెళ్ళిపోతున్నాను, దేవుడు నన్ను పిలిచాడని వచ్చేసాడు. ఎలీషా తన ఎద్దులను సమస్తమును విడిచిపెట్టాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే ఇక్కడ యేసు ప్రభు వారు శిష్యుల్ని పిలిచిన సందర్భాన్ని మనం చూస్తాం. యేసు ప్రభు వచ్చి వాళ్ళని పిలుస్తున్నాడు. పేతురు, యోహాను, యాకోబు, శిష్యులారా మీరు నా వెంబడి రండి అని పిలిచాడు. అంతే. మీరు చేపలు పడుతున్నారా? ఇప్పుడు మనుషులను బట్టి జాలర్లుగా చేస్తాను, మీరు రండి అనగానే వారు ఏం చేశారు? వెంటనే తమ వలలను విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాము గారిని చూసాం. తన స్వదేశమును సొంత ప్రజలను విడిచిపెట్టాడు. ఆయన దేవుని వాగ్దాన దేశమునకు వారసుడయ్యాడు. ఇసాకు గారిని చూసాం, యాకోబు గారిని చూసాం, అలాగా యోసేపు గారిని చూసాం. యోసేపు పాప భోగములను అల్పకాలపు సుఖమును విడిచిపెట్టి నిందలైన భరిస్తానని జైలు పాలైనా హింసించబడినా ఓర్చుకున్నాడు. చివరికి దేవుడు తనని ఆధిక్యతలో ఉంచాడు. అలాగునే ఎలీషా తన పనిని చేస్తున్న పనినంతా వదిలిపెట్టేసి ఏలియా వెంట వచ్చాడు. మోషే గారు అంతే, సమస్తమును వదిలిపెట్టేసి వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు పిలవగానే శిష్యులు బయలుదేరి వచ్చారు. తమ వలలను విడిచిపెట్టి ప్రభుతో వచ్చారు. ఒక రోజున యేసు ప్రభు ఇదే చెప్పాడు, ఎవడైనను తన తల్లినైనను తండ్రినైనను చివరికి తన ప్రాణమునైనా విడిచిపెట్టకపోతే నా శిష్యుడు కాదని యేసు ప్రభు బోధిస్తుంటే పేతురు యోహానుల దగ్గరకు వచ్చి వాళ్ళు అంటున్నారు. చూడండి, లోకాసువార్త 12వ అధ్యాయం 28వ వచనం. లోకాసువార్త 18వ అధ్యాయము 28వ వచనంలో పేతురు గారు అంటున్నాడు, ప్రభా మాకు కలిగినవన్నీ విడిచిపెట్టి మేము నిన్ను వెంబడించాం కదయ్యా, మరి మాకు లేదా పరలోకం, మాకు లేదా నిత్య జీవం అని అడిగితే ఆయన అన్నాడు, దేవుని రాజ్య నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములైనను తల్లిదండ్రులైనను పిల్లల్ని సమస్తాన్ని విడిచిపెట్టకపోతే విడిచిపెట్టని వాడు ఎవడును నా శిష్యుడు కాదు. విడిచిపెట్టిన వాడు ఇహమందును పరమందును వారు రెట్టింపు దీవెనలు పొందుతారు అని చెప్పాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనంలో ఇక్కడ మనకు సందర్భం తెలుసు. సమరియా స్త్రీ నీళ్ళకు వచ్చినప్పుడు యేసు ప్రభు వారు అక్కడే కూర్చొని ఉన్నాడు. నీళ్ళు అడిగాడు. ఆమె అన్నది, అయ్యా మీరు యూదులు, మేము సమరయలం, మేము నీళ్ళు ఇవ్వడం ఏంటని అన్నప్పుడు ఆయన అన్నాడు, నేను నిత్య జీవపు ఓటర్లు ఇస్తాను, నీవి నీళ్ళు తాగువాడు దప్పికొంటాడు, నేను ఇచ్చి నీళ్ళు తాగువాడు మరి అన్నట్టుగా నేను దప్పికొన్నాడంటే ఆమె అన్నది, అయ్యా ఇంత దూరం రాకుండా ఉన్నట్ల నీళ్ళు లేదో నాకు ఇవ్వు అంటే, ఇస్తాను కానీ నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకొచ్చుకో అంటే ఆమె అన్నది, నాకు భర్త లేడయ్యా, నువ్వు చెప్పింది నిజమేనమ్మా, నీకు భర్త లేడు కానీ నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, భర్తలు ఉన్నారు. లేరు, నిజమే, నీ సొంతాలు కాదు వాళ్ళు, 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాదు. ఆ సందర్భం వచ్చినప్పుడు అసలు ఉన్నవాళ్ళు ఎవరు, ఆమెకి ఎందుకు ఉన్నారా అని చెప్తా. కానీ ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఈయనే అని ఏం చేసిందామె, కొండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళిపోయింది. ఊర్లో జనాన్ని అందరిని తీసుకొచ్చింది. ఈయనే రక్షకుడు, ఈయనే మెస్సియా అని చెప్పింది. అలాగనే మరి ఒక సందర్భాన్ని మనం చూస్తాం. ఈ రీతిగా మనము వీళ్ళందరిని బట్టి మన జీవితాల్లో మనము కూడా అనేకులను ప్రభు దగ్గరికి తీసుకొచ్చే వారంగా ఉండాలి. సామెతల గ్రంథము చూడండి 11వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. పై వచనం మళ్ళీ చదువు. యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలను విడిచిపెట్టకుండా చేస్తే మరణానికి దారి తీస్తుంది. కాబట్టి దుష్క్రియలను మనం విడిచిపెట్టాలి. తిమోతితో అంటున్నాడు ప్రభు 2వ పత్రికలో 2వ అధ్యాయం 22వ వచనంలో తిమోతిని హెచ్చరిస్తున్నాడు. తిమోతి, నీ యవనేచ్ఛల నుండి నీవు పారిపో, యవనేచ్ఛల నుండి పారిపోవాలి. యవనస్తులారా,
బాల్కనీలో కూర్చున్న పిల్లలంతా వినండి, యవనస్తులు. ప్రభువు చెబుతున్నాడు మనం ఎలా జీవించాలో పౌలు భక్తుని ద్వారా. యవన కాలంలో ఉన్నటువంటి తిమోతిని సేవా పరిచర్యకు పంపిస్తూ, తిమోతి, నీ యవనేచ్ఛల నుండి నీవు పారిపో, యవనేచ్ఛల నుండి పారిపోవాలి. యవనస్తులే, మంచిదే, యవన కాలంలోనే ఉన్నావు. నీ యవనేచ్ఛలు కుటుంబాలకి దుఃఖకరమ కాకూడదు. తల్లిదండ్రులను వేడిపిస్తున్నటువంటి పిల్లలు ఉన్నారు ఇప్పుడు. తల్లిదండ్రులు ఎందుకు నిన్ను గద్దిస్తున్నారు? తల్లిదండ్రులు ఎందుకు నీకు మంచి చెబుతున్నారు? మనం చేసేది ఆ వయసులో సరే, మీ గురించి ఎందుకు మళ్ళీ మిమ్మల్ని ఏదో అన్నాం అనుకుంటారు. యవన కాలంలో ఉన్నప్పుడు తల్లిదండ్రి మంచి చెప్పినా ఎలా ఉంటుంది చెప్పండి? మంచిగా అనిపించిందా? చెడుగా అనిపిస్తుంది, చెడు అనిపిస్తుంది, కోపం వస్తుంది. అయితే తల్లిదండ్రిని క్షేమం కొరకే చెబుతున్నారు. వింటున్నారా పిల్లలు? ఆడపిల్లలు, మగపిల్లలు తల్లిదండ్రులకు సహాయపడరు. ఇంట్లో ఊడ్చే కాడ, కడిగే కాడ, వండే కాడ ఆడపిల్లలు పిల్లలు పాడవుతున్నారంటమ్మా. మీకెంతన్నా కోపం రాని, పిల్లలు పాడవుతున్నారు కారణం మీరే, తల్లిదండ్రే. వాస్తవం చెప్తున్నా నేను. పిల్లలకు పనులు చెప్పట్లా ఇప్పుడు. ఒక్కతే కదండి అమ్మాయి, అందుకని అమ్మాయికి పని చెప్పరు. అన్నీ నువ్వే చేస్తున్నావు కాబట్టి రేపు ఆడ తన్నులు తింటుంది. ఎవరిని తిడతారు ఫస్ట్? తల్లినేగా. ఆడపిల్లలకు పనులు నేర్పియండి. నేనైతే మాత్రం నేను చెప్తా, మగపిల్లలు కూడా పనులు చేయాలి. మగపిల్లలు కూడా పనులు చేయాలి, తప్పులేదు. మగ ఏమన్నా ఆడపిల్లలు తెస్తే నాకు బతుకుతున్నారు చాలామంది. అంత చూడు మగపిల్లలు అంతా ఇదా చేపియండి పిల్లలతో పనులు. మీరు మగపిల్లలని వాళ్ళని ఆడపిల్లలను తక్కువ చేసి మగపిల్లలకు కావాల్సినవి అన్నీ ఇప్పిస్తున్నారు. అందుకనే వాళ్ళు ఆ పురుషాహంకారంతో పెరుగుతున్నారు. మగపిల్లలను ఏందో పెద్ద కలెక్టర్ లాగా చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు మిమ్మల్ని? లేదు, అందరూ ఒకటే. నా జీవితమే చెబుతున్నాను నేను, మీకు వేరే కాదు. నేను కొట్ల కాడికి వెళ్ళా, కొత్తిమీరలు తెచ్చా, పచ్చిమిరకాయలు తెచ్చా, పొలాలు ఎట్ట పట్టుకొని తెచ్చా, బియ్యం మోసుకొచ్చా, పొయ్యిలో పొలాలు పెట్టి చేసా, బోరింగ్లు కొట్టా, బావిల్లో నీళ్ళు తోడా, అన్ని పనులు చేశా. నా కొడుకు కూడా అలాగనే చేయమని చెబుతాను. రోజు చేపిస్తాను నేను. వాళ్ళ అమ్మకి అన్నీ సహాయం చేస్తాడు నా కొడుకు కూడా. పిల్లలకి పనులు చెప్పండి, నేర్పించండి. యవనస్తులారా, సేవకునిగా నేను చెప్పేది ఏంటంటే, మీ యవనేచ్ఛల నుండి పారిపోండి. యవనేచ్ఛల నుండి పారిపో. యవనస్తులు ఇప్పుడు ఎలా ఉన్నారు తెలుసు? అగ్నిగుండం చుట్టూ నిలబడ్డట్టున్నారు. చాలామంది మిమ్మల్ని పాపమే మీ దగ్గరకు వస్తుంది. వింటున్నారా? మా కాలంలో పాపం దగ్గరకు పరిగెత్తాం మేము, ఇప్పుడు కాలంలో పాపమే మీ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది. జాగ్రత్త, యవనస్తులు జాగ్రత్తగా ఉండండి. పాపమే నీ దగ్గరికి వస్తుంది. ఒకప్పుడు పాపం నడక నడిచింది, ఇప్పుడు చెంగున లేడి పిల్లల గంతులు వేస్తుంది. అందుకే కాలము సంకుచితమై ఉంది అన్నాడు దేవుడు. రాబోతున్నవాడు బహు త్వరగా వస్తున్నాడు. యేసేపు వలె వస్త్రాన్ని వదిలి పారిపో, దేవునికి ఇష్టలుగా బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం. యవనస్తులారా, మీరు యవనేచ్ఛల నుండి పారిపోండి అన్నాడు. చదవండి మా తిమోతి, నీవు యవనేచ్ఛల నుండి పారిపో, పవిత్రమైన హృదయులై ప్రార్థన చేసే వాళ్ళతో కలిసి కూర్చోండి, నీతిని విశ్వాసాన్ని వెతకండి. ఇప్పుడు రోజు సాయంత్రం పూట ప్రార్థన జరుగుతుంది. ఆ రైలు కట్ట మీద నుంచి, ఎల్ఐసి కాలనీ నుంచి, అంకమనగర్ నుంచి, రాజీవ్ గాంధీ నగర్ నుంచి, తుఫాన్ నగర్లో కొంతమంది వస్తున్నారు. రోజు జరిగే ప్రార్థన ఎవరి కోసం అంటే పాస్టర్ గారి కుటుంబం కోసమా? మా వరకు మేము ఇంట్లో జరుపుకోలేము, ఇక్కడేగా జరిగేది.
యవనస్తుల పిల్లలు తిరుగుతూ ఉంటారు, అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, అటు పోతారు, ఇటు పోతారు. యవనస్తులు కూడా కొంతమంది బైకుల మీద బర్రన ఇటు చూసుకుంటూ వెళ్ళిపోతారు. ప్రార్థన మన కోసమే, మీకోసమే మేము పెడుతున్నాం ప్రార్థన. ప్రతి రాత్రి ఎందుకు ప్రార్థన జరుపుతున్నాం? మేము పడుకోలేకనా? సుఖంగా దీన్ని పడుకోలేక కాదు, ఇక్కడ చేరి కూర్చొని అనారోగ్యమైన అలానే కూర్చొని ప్రార్థన జరుపుతున్నాం. ఎందుకంటే మీ కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీకున్నటువంటి అనారోగ్యాల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీ కుటుంబంలో పిల్లలు దీవెనకరముగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. గ్రహింపు లేని వారుగా ఉంటున్నారు. ప్రతి రాత్రి జరిగే ప్రార్థనకు రండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీ అవసరాలన్నీ అడగవచ్చు, మీ అక్కర్లన్నీ అడగవచ్చు ప్రభువుని. ఖచ్చితంగా మనం పొందుకుంటాం. చివరిగా ఒక్క విషయం మనం చదువుకుందాం. చూడండి, లూకా సువార్త 14:33. లూకా సువార్త 14:33. ఇప్పుడు ప్రభు అంటున్నాడు అలాగే. ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. మీకు కలిగినదంతయు విడిచిపెట్టకపోతే వాళ్ళు నా శిష్యులు కాదు అంటున్నాడు. ఏంగా విడిచిపెట్టాలా? ఇల్లు, వాకిలి, ఆస్తిపాస్తులను కాదు. నువ్వు కలిగి ఉన్న దానిని, ప్రభువుకి వ్యతిరేకమైంది నీ జీవితంలో కలిగి ఉన్నావే, దాన్ని విడిచిపెట్టకపోతే దేవుని పిల్లలం కాదు. యథార్థంగా ఒప్పుకొని, ప్రభువా ఇదిగో నాలో బలహీనత ఉందయ్యా, దాన్ని క్షమించి నేను విడిచిపెడుతున్నా అని ఒప్పుకోకుండా ప్రభు యొక్క రక్తమాంసాల్లో పాలు పొందొద్దు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.